విక్రమ్ మేరా. నేను సీనియర్ కార్డియాక్ సర్జన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ. గుండెలో ఉన్న 4 కవాటాల్లో అయోటిక్ వాల్వ్కి వచ్చే జెనెటిక్ ప్రాబ్లంలో ఒకటి బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్. 1% ఆఫ్ ది పాపులేషన్లో కనబడుతుంది. ఈ బైకస్పిడ్ వాల్వ్ అనేది దీనిలో సాధారణంగా 3 పొరలు ఉన్న ఈ వాల్వ్కి ఈ బైకస్పిడ్ వాల్వ్లో 2 పొరలు ఉండటం వల్ల ఇది తొందరగా డీజెనరేట్ అయ్యి అయోటిక్ స్టెనోసిస్ కానీ ఆర్ అయోటిక్ రీగస్టేషన్ అంటే ఈ వాల్వ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు వస్తూ ఉంటాయి. పేషెంట్ నార్మల్గా జనరల్ హెల్త్ చెకప్లో కానీ ఇంట్లో ఎవరికన్నా ఉండి మళ్ళీ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల కానీ ఇది బయటపడుతుంటుంది. ఇది బయటపడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఇది అలవాట్లతో వచ్చిన ఇది ప్రాబ్లం కాదు, ఇది జెనెటిక్ ఇష్యూ. ఇది ఒక్కసారి బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్ డయాగ్నోస్ అయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ కార్డియాలజిస్ట్తో ఉండవలను. ఇది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మనము సరిపడా సర్జరీ చేయించుకుంటే రొటీన్ సర్వైవల్ రేట్స్ ఉంటాయి ఈ బైకస్పిడ్ వాల్వ్ ఉన్న పేషెంట్స్కి. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ మొదలైతాయో, ఈ సిమ్టమ్స్ ఏమి పాల్పిటేషన్స్, గుండె దడ కానీ, ఛాతీలో నొప్పి, ఆయాసము, టైర్డ్నెస్ ఆర్ ఒక్కోసారి కాళ్ళ వాపులు అండ్ హార్ట్ ఫెయిల్యూర్లో పేషెంట్స్ ప్రజెంట్ కావచ్చు. ఇది దానివల్ల ఇది రొటీన్ టెస్ట్లు ఎకోకార్డియోగ్రామ్ ఏదైతే ఉందో అది గోల్డ్ స్టాండర్డ్. దానివల్ల ఇది బైకస్పిడ్ వాల్వ్ అనేది ప్రాబ్లం తెలుస్తుంది. ఒకవేళ ఇది అయోటిక్ స్టెనోసిసా, అయోటిక్ రీగస్టేషన్ కూడా ఎకో ద్వారా బయటపడుతుంది. సో ఒక్కసారి ఈ డయాగ్నోస్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి వాల్వ్ ఎంత ఫెయిల్ అయిందో దాన్ని బట్టి ఓ డెసిషన్ తీసుకుంటారు కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్. అది దానికి వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ, ఒక్కోసారి అయోటా అనేది మేజర్ బ్లడ్ వెసల్ కూడా దీంతో పాటు వీక్నెస్ ఉండి వాపు రావడం జరుగుతుంది. దాన్ని అన్యూరిజం అంటారు. అలాంటప్పుడు ఈ వాల్వ్తో పాటు అసెండింగ్ అయోటా కూడా రీప్లేస్మెంట్ చేయబడుతుంది. ఒకసారి రీప్లేస్ అయిన తర్వాత మీ పేషెంట్ సాధారణంగా డయట్ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆకుకూరలు ఇవి మానాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రక్తం పల్చగే ట్యాబ్లెట్స్ తీసుకోవడం రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ వాకింగ్, దానిలో ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రెగ్యులర్ ఫాలోఅప్స్ కూడా సర్జరీ తర్వాత అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఈ బైకస్పిడ్ వాల్వ్ అనేది ఒక పేషెంట్స్ ఎవరికైతే నార్మల్గా వితౌట్ ఫెయిల్ ఇన్ ది వాల్వ్ అట్లాంటి వాళ్ళకి బైకస్పిడ్ వాల్వ్ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా కార్డియాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్ చేస్తూ ఎవ్రీ 6 months ఎకో చేస్తూ చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఫాలో చేస్తూ సర్జరీ ఇండికేషన్ వచ్చినప్పుడు సర్జరీ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటవి అండ్ సర్వైవల్ రేట్స్ నార్మల్గా ఉంటవి. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.